వెల్కమ్ టు శ్రీరెడ్డి అఫీషియల్ ఛానల్. మిమ్మల్ని కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ నా టేస్ట్లన్నీ నేను మీకు చెప్పచ్చు. సో నేను ఇక్కడ వింటేజ్ నర్సరీలో ఉన్నాను. మా ఇంటికి చాలా దగ్గరలో ఉంది వింటేజ్ నర్సరీ అండ్ ఐ రియల్లీ లవ్ దిస్ నర్సరీ. ఎవ్రీ ఇయర్ ఐ విల్ కమ్ హియర్ అండ్ ఐ విల్ పర్చేస్ మై హోల్ ప్లాంట్ ఇన్ దిస్ సీజన్. సో నేను చాలా ప్లాంట్స్ పికప్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను మీకు చేయబోయే వ్లాగ్ ఏంటంటే నేను ఈ సీజన్లో ఏమేమి కొనుక్కుంటున్నాను అండ్ ఆల్సో నా గార్డెనింగ్ అండ్ ఆల్సో గార్డెనింగ్ టిప్స్ అలా చాలా చాలా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. డోంట్ మిస్ దిస్ ఎపిసోడ్. నేను లాస్ట్ టైం తీసుకున్నానండి లోటస్. నాకు లోటస్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. నేను ఎప్పుడైతే కోళ్ళను కొన్నానో అప్పుడు నా కోళ్ళన్నీ అట్లా పీకేసి దాంట్లో మట్టేసేసి ఆ తర్వాత ఏమో మళ్ళీనేమో దోమలు అది ఇది అని చెప్పి కార్పొరేషన్ వాళ్ళు వచ్చి అలా మొత్తం మీద నా లోటస్ మొక్కలన్నీ చంపేశారు. అందుకని ఈసారి నేను లోటస్ మొక్కలు తీసుకోవాలని అనుకోవట్లేదు. బట్ యూ కెన్ హ్యావ్ ఎ లుక్. ఇది సన్నగా ఉంది క్రీపర్ అండ్ ఇది సన్నజాజి మొక్క. సన్నజాజి విరజాజి చాలా రకాలు ఉంటాయి. ఈసారి నేను లాస్ట్ టైం విరజాజి తీసుకున్నాను. నా ఫేస్బుక్ వీడియోలో పెట్టాను ఇన్ని పూలు పూస్తున్నాయి విరజాజులు. ఈసారి నేను సన్నజాజుల్లోకి షిఫ్ట్ అవుతున్నాను. ఎందుకంటే విరజాజి నేను సక్సెస్ అయ్యాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు సన్నజాజి దిస్ ఇయర్. ఐఎమ్ పికింగ్ అప్ ఫ్యూ సన్నజాజి. దిస్ ఇస్ సన్నజాజి ప్లాంట్ అండి, చిన్న ప్లాంట్. ఇది క్రీపర్ బాగా పాకేస్తుంది అండ్ మంచి వాసన వస్తుంది. ఇది మొక్కకే వదిలేసినా కూడా చాలా బాగుంటుంది. అండ్ చిన్నప్పుడు అయితే మేము కోసుకుని పెద్ద పెద్ద దండలు కట్టుకుని మేము పెట్టుకునేవాళ్ళం. మార్నింగ్కి ఈ పూలు బాగోవు, నైట్ పూట్లో పెట్టేసుకోవాలి. ఇవి పాన్ మొక్కలండి. ఇది తమలపాకు, తమిళ్లో వెత్తలపాకు అంటారు. సో ఇవి కూడా ఒక 2 మొక్కలు తీసుకుంటున్నాను. ఈవెన్ వీటిని కూడా మా కోళ్ళు శుభ్రంగా తినేసాయి. సో ఈ సంవత్సరం నేను ఒక 2 మొక్కలు తీసుకుని ఇప్పుడు కింద పెట్టుకోకుండా మేడపైన పెట్టుకుంటాను అనమాట. వీటికి కొంచెం చల్లదనం కావాలి, ఎక్కువ వేడిలో బతకవు ఇవి. హౌ ఫ్రెష్. ఇది శంకు అండి, శివుడికి చాలా బాగా ఇష్టమైన ఫ్లవర్స్. చూసారు కదా, సేమ్ శంకులాగే ఉంటుంది. సో ఇవి శివుడికి బాగా ఇష్టమైంది. సో ఈవెన్ మా ఇంట్లో ఆల్రెడీ ఉంది ఇది, అందుకని నేను ఈ సంవత్సరం ఇది తీసుకోవట్లేదు. బట్ నాకు చాలా ఇష్టమైన ప్లాంట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది పెద్ద ఉసిరి. ఈ అంటే మీకు ఎక్కువ స్థలం ఉందనుకోండి, ఒక ఉసిరి చెట్టు చాలా ఔషధం, ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ ఆల్సో మనకి దైవం అయిన ప్లాంట్స్ అంటే పూజించదగిన ప్లాంట్స్లో ఒకటి ఈ ఉసిరి చెట్టు అనమాట. ఉసిరి చెట్టు ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. డెఫినెట్లీ మీకు పెద్ద ప్లేస్ ఉంటే కనుక ఉసిరి చెట్టు వేయండి. మా ఇంట్లో కూడా నేను ఉసిరి చెట్టు వేసాను. బట్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు గ్రో. బట్ మీరు కొంచెం కేర్ ఎక్కువగా ఉసిరి చెట్టుకి ఇవ్వాలి. సో నాకు తెలిసి ఇది గోవర్ధనం అంటారండి. చాలా చాలా మైల్డ్ స్మెల్ వస్తుంది. నైట్ పూట్లో మీరు ఇటువైపు లైట్గా వాకింగ్ చేశారనుకోండి, ఆ మైల్డ్ స్మెల్ విల్ మేక్ యూ సో క్రేజీ. సో క్రేజీ అంటే లైక్ చాలా బాగా మంచి ఫీలింగ్ వస్తుంది. అండ్ విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన పువ్వు ఇది. సో నాకు డౌట్ ఈ గోవర్ధనం అదో కాదో అని. ఐ హోప్ సో ఇది గోవర్ధనం. ఈవెన్ నా హైదరాబాద్ హౌస్లో కూడా ఈ మొక్కలు చాలా ఉన్నాయి నా దగ్గర. చూసారు కదా చిన్న ఉసిరికాయల చెట్టు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ చిరుతిండి. వీటిని ఏం చేయొచ్చు అంటే మీరు బాగా కడిగేసి చిన్న ఉసిరికాయల్ని ఫస్ట్ వాటర్ బాయిల్ చేసేసి దాంట్లో పంచదార వేసేసి పంచదార పాకం పట్టేసి ఆ ఉసిరికాయలన్నీ అందులో వేసేయండి. రెడ్గా జామ్ లాగా అయిపోతుంది. సో వెన్ ఎవర్ యూ ఆర్ ఫ్రీ అండ్ యూ కెన్ ఈట్ దట్ అండ్ ఇట్ టేస్ట్ సో యమ్మీ. అండ్ ఇంకొకటి ఏంటంటే దాంట్లో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది. సో మా ఇంటి దగ్గర ఆల్రెడీ ఇవి 2 చెట్లు ఉన్నాయి. ఇది వచ్చి పారిజాతం అండి, శివుడికి చాలా చాలా ఇష్టమైన పువ్వులు. ఇదిగో ఇలా ఆరెంజ్ కలర్ కాడ ఉంటుంది అండ్ పైన వైట్ కలర్ ఫ్లవర్ వస్తుంది. మీకు చూపించడానికి లేదు యాక్చువల్లీ. ఇదిగో చిన్న మొగ్గ ఉంది. ఇది నైట్ టైమ్స్లో మాత్రమే పూస్తాయి, పగలయ్యేసరికి రాలిపోతాయి. అందుకని వాళ్ళు కింద పడుకోకుండా శివుడికి అర్చించడానికి అని చెప్పి కొంచెం సేఫ్టీ మెజర్స్ తీసుకుని ఆ పూల్ని కలెక్ట్ చేసి శివుడికి చేస్తారనమాట. నేనేం చేస్తానంటే సాయంత్రం పూటలే అవి కోసేసి శివుడికి పెట్టేస్తాను అనమాట. దట్ ఈస్ మై హాబీ యాక్చువల్లీ.
సో మీరు చామంతి లవర్స్ అయితే కనుక వర్షాకాలంలో ఈ చామంతులను వేసుకోండి. అండ్ మీరు చూస్తేనే చాలా ప్లెజెంట్గా అనిపిస్తాయి. ఇది రెడ్ కలర్ చామంతి అండ్ దిస్ ఇస్ పర్పుల్ చామంతి. దీస్ ఆర్ ఆల్ లుకింగ్ సో హెల్దీ కదా. సో వింటేజ్ నర్సరీలో యూ విల్ గెట్ ఆల్ హెల్దీ ప్లాంట్స్. సో యా, యూ కెన్ హ్యావ్ ఎ లుక్. ఇంకా ఉన్నాయి ఇక్కడ. సో వీఆర్ టేకింగ్ సమ్ ఆఫ్ దిస్ చామంతి. సో మన ఇంట్లో ఎప్పుడు పువ్వులు పూయాలని అనుకుంటాము. సో అలాంటి ఎప్పుడు పువ్వులు పూయాలి అనుకుంటే కనుక చూసారు కదా మందారాలు. ఇది ఒక పింక్ మందారం. తొందరగా దీనికి వైట్ కలర్ ఒక ఏమంటారు పురుగుల్లాగా వస్తాయి. జస్ట్ మీరు డిష్ వాష్ బార్ ఉంటుంది అలా వైట్ కలర్ పురుగు వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి కొంచెం కోకోనట్ వాటరో లేకపోతే ఏదో ఒక కుకింగ్ ఆయిల్ మిక్స్ చేసి బాగా షేక్ చేసి స్ప్రే చేసేసి ఒక 1 or 2 hours వదిలేసి అప్పుడు మళ్ళీ ప్లెయిన్ వాటర్తో స్ప్రే చేసేయండి, పోతాయి. అంతేగాని మొక్కకు అలా వదిలేకండి, చచ్చిపోతాయి. సో మందారం అనేసరికి కామన్గా వచ్చే జబ్బది. చూసారు కదా ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మందారాలు ఉన్నాయో. దిస్ ఈజ్ అ పింక్ మందారం అండ్ దిస్ ఈజ్ అ ఎల్లో మందారం అండ్ సీ హియర్ దిస్ ఈజ్ అ లవ్లీ అంటే లైక్ లేడీస్ ఫేవరెట్ పింక్ కలర్. సో నేను ఇప్పుడు ఇండోర్ సెక్షన్లోకి వచ్చేసాను. ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే. అందుకనే 75% అంతా ఈ గ్రీన్ కలర్ నెట్ అంతా ఫిల్టర్ చేసేస్తుంది. ఓన్లీ 25% ఆఫ్ డే లైట్ సన్లైట్ మాత్రమే లోపలికి వస్తుంది అనమాట. సో ఆ షేడ్లో ఈవెన్ మనం ఇండోర్ ప్లాంట్స్ ఏం చేయాలంటే ఒక వారానికి ఒకసారైనా తీసుకెళ్ళి కొంచెం సేపు ఎండలో పెట్టి లోపలికి తెచ్చుకోవాలి. అండ్ ఆల్సో ప్లాంట్స్ విల్ అంటే ఒక ప్లేస్ ఫిక్స్ అయితే దే రియలీ డోంట్ వాంట్ టు మూవ్ ఫ్రమ్ అంటే దే రియలీ డోంట్ వాంట్ టు మూవ్ టు ఎనీ అదర్ ప్లేస్. బట్ స్టిల్ ఇండోర్ ప్లాంట్స్కి మాత్రం కొంచెం సన్ కావాలి కాబట్టి వీక్లీ అట్లీస్ట్ ఒక 2-3 hours మీరు సన్లో పెట్టి తీస్తే దే విల్ బీ వెరీ హెల్దీ. అంతేగాని కంప్లీట్గా సన్ అవసరం లేని ప్లాంట్స్ వెరీ రేర్ ప్లాంట్స్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ దే నీడ్ సమ్ సన్లైట్. దిస్ ఈజ్ ఎ జేడ్ ప్లాంట్ అండి. ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ మై హౌస్. నిజంగా లక్ని మీరు ఇన్వైట్ చేయాలనుకుంటే కనుక బాగా నమ్ముతారు చాలామంది. ఈ జేడ్ ప్లాంట్ కనుక మీ ఇంట్లో ఉంటే కనుక లక్ లక్ష్మి మీ ఇంటికి వస్తుంది అని చెప్పి. సో ఇఫ్ యు ఆర్ బిలీవ్ ఇన్ ఇట్ యూ ప్లీజ్ బై జేడ్ ప్లాంట్. ఐ బిలీవ్ ఇట్. దిస్ ఈజ్ ఆల్సో ఇండోర్ ప్లాంట్, కొబ్బరి చెట్టు రకానికి సంబంధించి. బట్ ఇట్ ఈజ్ లుక్ సో ప్లెజెంట్ అండి. ఇట్ ఈస్ అంటే ఈ గ్రీన్ చూస్తేనే మనసు చాలా హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది. సో మీరు అంటే ఈజీగా బతికేస్తుంది, తొందరగా చచ్చిపోకూడదు అనుకుంటే ఈ రకానికి సంబంధించి ఇండోర్ ప్లాంట్స్ కొంచెం ఎంచుకోవచ్చు. చాలామంది పర్పుల్ లవర్స్ ఉంటారు. చూసారు కదా చాలా పర్పుల్ ఉంది. ఐ లవ్ పర్పుల్. ఇదే ఎక్కువ కాస్ట్ ఉండదండి, నాకు తెలిసి 150 rupees అలా ఉంటాయి. అంటే ఇండోర్ ప్లాంట్స్ అఫ్ కోర్స్ కాస్ట్లీయే ఉంటాయి కంపారిటివ్లీ. మందారాలు అలా 50 రూపాయలకు కూడా దొరుకుతాయి. ఈవెన్ గులాబీలు కూడా 50 రూపాయలకు దొరుకుతాయి. కొంచెం ఇండోర్ ప్లాంట్స్ మాత్రం కొంచెం కాస్ట్ ఉంటాయి. ఐ హోప్ సో దిస్ ఇస్ 150. ఇది చూడండి అరటి చెట్టులా ఉంది కానీ అలా కాదు. దీని వెరైటీ ఏంటంటే ఇండోర్ ప్లాంట్. ఇది ఇండోర్ ప్లాంట్ కాదు, 50 అంటే సెమీ షేడ్. మీరు కొంచెం వెలుగొచ్చే ప్రాంతంలో పెట్టాలి దీన్ని, లేకపోతే బతుకుదని చెప్పారు. నాకు చాలా వెరైటీగా అనిపించింది ఇది. ఎందుకంటే బాగా తప్పడైపోయినట్టు ఒకటే సైడ్కి అలా పెరుగుతుంది, అంటే సైడ్కే పెరుగుతుంది. ఐ రియల్లీ లైక్ ఇట్. ఇది స్నేక్ ప్లాంట్ అండి. ఎందుకంటే చూడటానికి స్నేక్లా ఉంది కాబట్టి అలా పెట్టినట్టున్నారు. ఇట్ ఈస్ ఈజీ టు గ్రో అండ్ ఐ హోప్ సో ఇది ఒక ఆకు నీళ్ళల్లో పెడితే కూడా వేళ్ళు వచ్చేస్తాయి అనుకుంటున్నాను. ఐ థింక్ ఇదే జాతి అండ్ చాలామంది పెంచుకుంటారు ఇళ్ళ ముందు. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎ స్పేస్. అండ్ ఇందులోనే వేరే రకం ఉంది. ఆ రకం అయితే మాత్రం నా దగ్గర చిన్న వాటిల్లో పెట్టుకున్నాను. అండ్ పర్వాలా కొంచెం వెలుగొస్తే చాలు, కిటికీ దగ్గర పెట్టుకుంటే ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇళ్ళ ముందు కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇది చూడండి పింక్ స్ట్రాప్స్ లాగా ఎలా వచ్చిందో. అమ్మాయిలకి పింక్ అంటే చాలా ఫేవరెట్ కలర్ కదా. ఇలా పింక్ ప్లాంట్స్ కూడా మన కోసం చాలా రకాలు ఉన్నాయి. బట్ నా వ్లాగ్లో నాకు బాగా నచ్చిన ప్లాంట్స్ నేను మీకు కవర్ చేస్తున్నాను. అండ్ సీ దిస్ వన్ మోర్. ఇది ఒక మర్రి చెట్టు లాగా, లేదంటే లుక్స్ లైక్ ఎ ఫిగ్ ప్లాంట్.
బట్ ఇట్స్ నాట్ ఎ ఫిగ్, ఇట్స్ ఇంటీరియర్ వన్. చూసారు కదా ఏనుగు చెవుల్లాగా ఎంత పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయో. ఇట్స్ ఎ వెరీ బిగ్. అండ్ ఐ రియల్లీ లవ్ వన్ ప్లాంట్ దట్ ఈస్ ఫర్ పర్పుల్ లవర్స్. ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇది ఒక పర్పుల్ కలర్ ప్లాంట్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా కైండ్ ఆఫ్ పర్పుల్ అండ్ పింక్ ప్లాంట్స్. అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఆల్సో ఫర్ పర్పుల్ లవర్స్. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ ప్లాంట్ ఓవర్ దర్ పర్పుల్. దిస్ ఈస్ ఎ గ్రేప్ ప్లాంట్ అండి. యూ కెన్ సీ ద గ్రేప్ పూత. దిస్ ఇస్ అ గ్రేప్ ప్లాంట్. మా ఇంట్లో లాస్ట్ ఇయర్ చాలా చాలా బాగా వచ్చింది. బట్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఐ లెఫ్ట్ మై ప్లాన్స్ ఫర్ యాలెన్. యాలెన్ కిల్ చేసేసాడు ఆ మొక్కల్ని. సో అందుకని ఇప్పుడు మీ వీడియో షూట్ చేసేది యాలెనే. బ్యాక్ సైడ్ ఆఫ్ ద కెమెరా యాలెన్ ఈజ్ షూటింగ్ ఇట్. సో ఈరోజు నేను ఈ మొక్కలు తీసుకుంటున్నాను. ఎండ్ ఆఫ్ ద వీడియో ఐ విల్ షో యూ, అంటే నాట్ ఎండ్ ఆఫ్ ద వీడియో, మిడిల్ ఆఫ్ ద వీడియో ఐ విల్ షో యూ మై ప్లాంట్స్ విచ్ ఎవర్ ఐ కలెక్టెడ్. అండ్ దిస్ ఈజ్ అ ఫిగ్ అండి. దిస్ ఈజ్ అ ఫిగ్ ప్లాంట్. నాకు ఎన్ని ఫిగ్ ఫ్రూట్స్ వచ్చాయంటే యూ రియల్లీ కాంట్ ఈవెన్ బిలీవ్. ఎంత హైట్ అవుతుంది, అంత హైట్లోనే బోల్డ్ ఫిగ్, చాలా చాలా ఫిగ్ ఫ్రూట్స్ వచ్చినాయండి. యూ కెన్ బిలీవ్ మీ. ప్రతి ఇంట్లో ఒక ఫిగ్ ఉండాలి. అండ్ దిస్ ఈజ్ ఐస్ మందారం అండి. పింక్ కలర్లో మందారం పూ, అంటే వైట్ కలర్లో మందారం పూసి ఈవినింగ్కి పింక్గా అయిపోతుంది. అంటే ఈ మందారం రకరకాల కలర్స్ని తీసుకుంటుంది. చాలామందికి తెలుసు, పల్లెటూరులో వాళ్ళందరికీ తెలుసు ఈ ఐస్ మందారం అంటే ఏంటో. సో నేను ఇదొకటి తీసుకుంటున్నాను. మనీ ప్లాంట్స్లో చాలా రకాలు ఉన్నాయండి. నా దగ్గర చాలా మనీ ప్లాంట్స్ రకాలు ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ పింక్ కలర్ ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ చూస్తేనేమో ఒక రకమైన గ్రీనిష్ షేడ్. ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆలివ్ గ్రీన్లో, అంటే పచ్చదనం లేకోకుండా ఆలివ్ గ్రీన్లో ఇది ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ నీడెడ్, కొంచెం కూడా సన్లైట్ అవసరం లేదు. బాగా బతికింది మా ఇంట్లో. ఇదొక రకం మనీ ప్లాంట్. అండ్ ఇది ఒక రకం మనీ ప్లాంట్ అండి. వైట్ అండ్ గ్రీన్. ఇట్స్ రియల్లీ లుక్స్ సో ఎలిగెంట్. నాకు చాలా చాలా ఇష్టమైన మనీ ప్లాంట్. యూ కెన్ హ్యావ్ దిస్. ఇవన్నీ లక్ని ఇన్వైట్ చేస్తాయి. అండ్ ఇది గ్రీన్ కలర్ మనీ ప్లాంట్. ఇట్ ఈస్ సో హెల్దీ అండి. నార్మల్గా అందరి ఇళ్లలోనూ ఉండేది ఇది ఒకటే. అండ్ మీరు కట్ చేసేసుకుని ఒక 2-3 వీక్స్ మీరు దాన్ని ఇలా ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ వేర్లు వచ్చేసింది. మీరు నీళ్ళల్లో పెట్టుకునైనా వేయచ్చు, లేదా డైరెక్ట్గా అదే మట్టిలో కూడా పెట్టేసుకుంటే కూడా వచ్చేస్తాయి వేర్లు. చాలా ఈజీ అనమాట. ఒక్క ప్లాంట్ కొనుక్కుంటే మీరు పెద్ద అడవే చేసేయచ్చు. అన్ని మొక్కలు పుట్టుకొచ్చేస్తాయి ఇవి. Oh my god, it's a snail here. Lot of meat. See, ఇది ఒక రకమైన ప్లాంట్. ఐ డోంట్ నో ఈజ్ ఇట్ రిలేటెడ్ టు మనీ ప్లాంట్ ఆర్ నాట్, బట్ మధ్యలో మాత్రం ఎవరో చింపేసినట్టు, కట్ చేసినట్టు ఇట్ విల్ బి ఎ డిఫరెంట్ లీఫ్ వెరైటీ. అండ్ ఐ లవ్ దిస్. అంటే నేను ఫారిన్ మూవీస్లో అండ్ ఫారినర్స్ ఇళ్లల్లో చూశాను ఈ ప్లాంట్. సో ఐ పిక్డ్ అప్ 2 ప్లాంట్స్. ఈ నర్సరీలో నాకు ఇంకొంచెం డిఫరెంట్గా అనిపించింది ఈ వెరైటీ అండి. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ లీఫ్ షేప్. అంటే మనీ ప్లాంట్కి ఉండాల్సిన లీఫ్ షేప్ ఇది కాదు, వేరేగా ఉంటుంది. బట్ మీకు చూపించినవన్నీ ఒక్కొక్క రకానికి ఒక్కొక్క లీఫ్ షేప్ ఉంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో ఐఎమ్ పికింగ్ అప్ 2 ప్లాంట్స్. ఎందుకంటే ఈ ఆల్ వెరైటీస్ నా దగ్గర ఉంది, ఈ వెరైటీ నా దగ్గర లేదు. ఇది తీసుకుంటున్నాను. బేసిక్గా ఇవి ముళ్ళ చెట్లు. మనం చాలామంది నమ్ముతారు ముళ్ళ చెట్లు ఉంటే కనుక అదొక నెగిటివ్ ఎనర్జీ అండ్ అంటే గాలి ధూళుల్ని అట్రాక్ట్ చేస్తుంది అంటే అలా అని. కొంచెం మంది నమ్మరు, కొంచెం మంది ఇలాంటివి చేసుకుంటారు. అండ్ డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి కూడా ఇలాగే ఉంటాయి. చాలామంది ఈ మధ్య డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు అవి పెంచుకుంటున్నారు. అండ్ ఐ బిలీవ్ ఇట్. యాక్చువల్లీ ఐ డోంట్ పిక్ అప్ దిస్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్. సో ఇది బోన్సాయి వెరైటీ అండి.
ఇది చింత చెట్టుని బోన్సాయిగా చేశారు. అండ్ బేసికలీ బాగా బెరళ్ళు బాగా ఉన్న వాటిని మాత్రమే బోన్సాయికి ఎన్నుకుంటారు. ఐ థింక్ ఇది ఒక 5-6 years ఓల్డ్. ఐ రియలీ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ బోన్సాయి, బట్ ఇది బోన్సాయి వెరైటీ చింత చెట్టు. అండ్ ఇది కూడా బోన్సాయి వెరైటీ రాగి చెట్టు. మనం ఇంట్లో రాగి చెట్టు వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది కూడా దేవుడికి సంబంధించిన వృక్షమే. ఇక్కడ విష్ణుమూర్తి ఉంటారని చెప్తారు. సో ఇది చాలామంది బోన్సాయి ఇష్టపడతారు. అండ్ ఆల్సో మెయింటెనెన్స్ చాలా కష్టం. ఐఎమ్ నాట్ టచింగ్ బోన్సాయి ఎట్ ఆల్. దిస్ ఇస్ సపోటా వెరైటీ అండి. యూ కెన్ సీ ద కుట్టి కుట్టి పూత. సో ఈ సపోటా చెట్లు ఉన్నాయి, బట్ ఐఎమ్ నాట్ పికింగ్ అప్ సపోటా. అండ్ దిస్ ఇస్ మ్యాంగో. నేను మ్యాంగో తీసుకుంటున్నాను. ఇది రామ్ సీతాఫలం అండి. యు నో దట్ ఐ గెస్. సో రామ్ సీతాఫలం చెట్టు. అండ్ ఇది వచ్చి లెమన్ గ్రాస్. ఆల్ టైమ్ మై ఫేవరెట్. నేను లెమన్ గ్రాస్ టీ తాగుతాను. అండ్ లెమన్ గ్రాస్ ఆయిల్, యూ కెన్ మేక్ మెనీ థింగ్స్ విత్ లెమన్ గ్రాస్. సో లెమన్ గ్రాస్ మీ ఇంటి ముందు ఉంటే కనుక యూ విల్ నాట్ ఈవెన్ గెట్ మస్కిటోస్ ఆల్సో. లెమన్ గ్రాస్ ఆయిల్ కొంచెం వేసి ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ బర్న్, అంటే కింద క్యాండిల్ పెట్టి పైన వాటర్లో లెమన్ గ్రాస్ ఆయిల్ వేసి అది కనుక కొంచెం బాయిల్ అయ్యి ఆ స్మెల్ రూమ్ అంతా వస్తే కనుక మస్కిటోస్ రావు. దిస్ ఈజ్ అ తైవాన్ వెరైటీ మ్యాంగో. ఇది చాలా పొట్టిగా ఉండే కాయలు కాసేస్తుంది. అండ్ ఆల్సో నో సీజన్ ఎట్ ఆల్. ఎనీ సీజన్ వీ విల్ గెట్ మ్యాంగోస్. సో నేను ఈ తైవాన్ వెరైటీ మ్యాంగోస్ 2 తీసుకున్నాను. ఇది పనస చెట్టు. బేసిక్లీ పనసాకులో ఇడ్లీ వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సో అందుకని నేను పనస చెట్టు ఒకటి తీసుకున్నాను. అండ్ నాకేమీ కింద వేయట్లేదు, నాకు పెద్ద పెద్ద డ్రమ్స్ ఉన్నాయి. ఆ డ్రమ్స్లోకి ఈ పనస చెట్టు వేసుకుంటాను అనమాట. అండ్ జామ చెట్లు లాస్ట్ టైం వింటేజ్ నర్సరీలోంచి తీసుకెళ్ళాను ఒక జామ వెరైటీ. ఐఎమ్ గెటింగ్ ఆల్రెడీ ఫ్రూట్స్. సో అగైన్ ఐఎమ్ టేకింగ్ 2 more plants. ఇది చాలా సరదా ప్లాంట్. ఇదేంటో మీరు గుర్తుపట్టారా? టచ్ మీ నాట్. దీన్ని ముట్టుకుంటే ముడుచుకుంటుంది అనమాట. విల్ ప్రెస్ట్. ముట్టుకుగానే ఎలా ముడుచుకుపోయిందో. సో యాక్చువల్లీ గార్డెనింగ్ చేసి నాకు చాలా బాగా కండలు వచ్చేసాయి. ఇంత పెద్ద గార్డెన్ని నేనే మొత్తం అంతా వేసేసాను. అంతా అబద్ధం. సారీ, ఇట్స్ ఎ లై. నేను కొంచెం హెల్ప్ చేస్తే ఇంత పెద్ద హెల్ప్ చేసింది దిలీప్ గారు. బాగా హీఈస్ మై ట్రైనర్, హీఈస్ మై DOP for my fitness channel. We are going to launch our fitness channel as soon as possible, and he helped me a lot. Why was lot of hot girls are watching, and be energetic. Yeah, he's bro. Just kidding. So, and Sunita ka vanga pan the camera. And back of the camera, Alan is shooting the everything, and this vlog. చాలా సరదాగా ఈ వ్లాగ్ కంప్లీట్ చేసేసాను, నా గార్డెనింగ్ వ్లాగ్. మీరు కూడా ఈ వర్షాకాలం కాబట్టి మొక్కల్ని పెంచండి, ప్లానెట్ని సేవ్ చేయండి. అండ్ ఆల్సో enjoy the gardening. And this is Srinidhi Mallidi. Please subscribe our channel Srinidhi Official. Like, share, subscribe all the time. Bye. Rolling. Paste கேக்குதான்னு தெரியலனா. ஐயோ அலாட்டாய்க்கடா அலாட்டாய்க்க. Finally I finished my garden. తెలుసా ఎంత జింపడి ఆమ్స్ పాతియా. Yeah, in 40 minutes we will finish off. See, நானே எல்லா பண்ணியாச்சு. இந்த பர்சன் இருக்குல்ல, பட் he is not at all helpful. நானே எல்லாம் பண்ணிட்டேன். பாருங்க எவ்வளவு பெரிய கார்டன். பில்டப் பண்றணும், பீலா வரணும், அது முக்கியம் இல்ல. நம்ம எது பண்ணாலும் இந்த உலகம் நம்மள உடனே உத்து பார்க்கணும். நாதாரித்தனம் பண்ணாலும் நாசுக்கா பண்ணணும்டா. ஆனா நம்ம பண்றது 4 பேருக்கு புரியப்படாது, தெரியப்படாது.